హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీ పాలక్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. మీ పిల్లలు పాలకూర తినట్లేదా? అయితే ఈ విధంగా పాలకూరతో రైస్ చేయండి. తప్పకుండా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పాలక్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకొని దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కట్ట పాలకూరని తీసుకొని దీన్ని 2-3 సార్లు కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న ముక్క అల్లం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 4 ఎల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 ఇలాచీలు, వీటికి సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది కూడా వేసుకొని దీనిలో కొన్ని వాటర్ వేసుకొని దీనిని మెత్తగా ఇలా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దీనిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు, ఒక 10 వరకు జీడిపప్పులు, అలాగే ఒక 2 టమాటాలు, కొంచెం ఉప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో దీన్ని మూత తీసుకుంటూ కలుపుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పాలకూర మంచిగా ఫ్రై అయ్యి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి ఒకసారి వేసుకొని దీన్ని బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి గాను 1.5 గ్లాస్ చొప్పున నీళ్లు వేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీని నుండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్లోని గాలిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పాలక్ రైస్ ఇలా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీని అంతటిని మంచిగా కలుపుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పాలక్ రైస్ రెడీ అయిపోయింది. ఈ పాలక్ రైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.